హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నా. సో అందుకని అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అవుతుందో మరి ఈవినింగ్ వ్లాగ్ అవుతుందో చూడాలి. పిల్లలతో చాలా కష్టమండి వ్లాగ్ అనేది షూట్ చేయటం. నేను షార్ట్స్ అప్లోడ్ చేయడానికే ఎంతో కష్టమో మా బాబుతోటి. సో ఈరోజు అయితే ఎట్లాగోలా అని చెప్పి అయితే ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేద్దామని అయితే షూట్ చేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట అయితే కసు ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా లోపల కూడా అయితే ఊడ్చుకొని బండలు అయితే తుడుచుకుంటున్నాను. నేను నైటే అంట్లు అవి కడిగేసుకుంటానండి. మార్నింగ్కి అంట్లు ఉంచుకోను. చాలామంది మార్నింగ్ లేవగానే తోముకుంటారు. సో నేను అలా అయితే తోముకోను, నైటే అయితే తోమేసుకుంటాను. మార్నింగ్ ఓన్లీ కసువులు బండలకి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. సో ఇవాళ అయితే నేనైతే పూరి అయితే చేస్తున్నాను. మా పిల్లలు ఏది అడిగితే అది చేసి పెట్టాలండి. వాళ్ళు అడిగింది చేయకపోతే ఆ రోజు టిఫినే కానీ భోజనమే కానీ సరిగా తినరు. సో ఇంక వాళ్ళ కోసమైనా సరే చేయాలి. ఈరోజు మా పాప పొద్దున్నే లేవగానే పూరి అయితే అడిగింది. నిన్న వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తెచ్చుకున్నారంట మార్నింగ్ టిఫిన్ కింద. సో అందుకని చెప్పి నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నన్ను అయితే అడిగింది, మమ్మీ నాకు రేపు పూరి చేసి పెట్టు టిఫిన్ కింద అని. సరేలే అని చెప్పాను. లేకపోతే నాకు దోశ పిండి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంది. కానీ ఇంకా తను పాపం లేవగానే ఇవాళ అంటే నాకు నైటే చెప్పింది నాకు రేపు పొద్దున్న పూరి కావాలి అని. సో ఇంకా తను అడిగింది కదా, ఏం కాదులే ఇడ్లీ వేద్దాంలే అనుకున్నా. కానీ పొద్దున్నే మళ్ళీ లేవగానే కూడా నేను బండలైతే తుడుచుకుంటుంటే పొద్దున్నే లేవగానే కూడా మమ్మీ పూరి చేస్తున్నావా ఇవాళ అన్నది. సో అందుకని చెప్పి అయితే తన కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తను అడిగింది చేయకపోతే అసలు తను ఇంకా టిఫిన్ అవాయిడ్ చేసిద్దండి, తినదు. ఓన్లీ పాలొక్కటే తాగేసి ఇంక స్కూల్కి వెళ్ళిపోయింది. తినమన్నా ఎంత బతిలాడినా తినదు. సో అందుకని చెప్పి అయితే నేను తన కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా పూరి పిండి అయితే కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు అయితే నాకు పొద్దున్నే నా షాయి నాకు ఉండాలండి. సో ఇంక అందుకని అంటే పూరి పిండి కలిపి ఆడబెట్టుకుంటే నానిద్ది కదా, ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే బాగుండిద్ది. సో అందుకని చెప్పి అయితే ముందు మార్నింగ్ లేవగానే ఇంకా పై పనులు అయితే చేసుకొని టిఫిన్కి అయితే పూరి పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇక్కడైతే నేను ఒక పక్క షాయి పెట్టుకుంటున్నా. పిల్లల కోసం అయితే పాలు అయితే పెడుతున్నా. నేను అచ్చం పాలు అయితే ఇవ్వనండి. ఒకరోజు హార్లిక్స్, ఒకరోజు బూస్టు అలా కలిపి అయితే ఇస్తాను. సో ఇంక ఈలోపు వాళ్ళకి స్నాక్స్గా అదే మార్నింగ్ పెడతాను కదా, పాలను ఏదో ఒకటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెడతాను. నేను ఈరోజు అయితే వాళ్ళకి క్యారెట్ అయితే ఇస్తున్నాను. అంటే రోజు ఒక్కొక్కటి, ఒకరోజు ఎగ్గు, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్రూట్ అలా అయితే ఇస్తాను. సో ఈరోజు ఇంకా గురువారం అంటే నిన్నటి వ్లాగ్ అయితే ఇది. ఇంకా సో ఇవాళ అయితే క్యారెట్ అయితే పెడుతున్నాను. క్యారెట్ అయితే కొంచెం ఇష్టంగా తింటారండి. మళ్ళీ బీట్రూట్ అయితే అసలు తినరు. సో అందుకని చెప్పి అయితే క్యారెట్ అయితే ఇవాళ పెడుతున్నాను. సో ఇంకెక్కడ పిల్లలవి అయితే పాలు అయితే కాగినవి. ఇవాళ అయితే హార్లిక్స్ వేసాను, బూస్ట్ అయితే వేయలేదు. ఇంకా నావి కూడా టీ అయితే కాగబెట్టుకున్నాను. మా లక్కీ బాబు మార్నింగ్ ఏదైతే నేను వాడికి పాలల్లో అయితే పెడతానో మళ్ళీ రిపీట్ అదే నాకు స్నాక్స్గా పెట్టమంటాడు. సో ఇంకా అసలు వాడు ఏది చెప్తే అది చేయాలండి. ఇంకేం చేస్తాం, సరేలే అని చెప్పి అయితే ప్రస్తుతానికైతే ఇంకా అలా వాళ్ళకి కూడా అవైతే పెట్టాను. అవి పాలైతే వాళ్ళకి చల్లగా చేశాను. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇస్తాను. ఈలోపు కొంచెం అవి తింటారు కదా క్యారెట్, ఇంకా అందుకని చెప్పి చల్లగా అయిపోతాయిలే అని చెప్పి అయితే ఇంకా క్యారెట్ తిని పాలైతే తాగమని చెప్పి నేను కూడా అయితే ఈలోపు అయితే టీ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ లేవగానే నాకు ఈ టీ తాగితే మైండ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తుందండి. సో ఈ అలవాటు ఎంత మానుకుందామన్నా మానుకోలేకపోతున్నాను. ఇదిగో చూసారు కదా, ఇంకా మా పిల్లలు కూడా అయితే క్యారెట్ అయితే తిని పాలైతే తాగుతారు. ఫస్ట్ క్యారెట్ తింటున్నారు. మా బాబుకి అయితే క్యారెట్ ఇష్టమేనండి. కానీ మా పాప అయితే అస్సలు తినదు క్యారెట్, బీట్రూట్. మళ్ళీ డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ అవి అయితే మంచిగా తింటుంది. సో ఇంకా అవి అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి పూరి అయితే పెట్టేశాను. ఇంకా నేను ఈలోపు అయితే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అయితే కూడా స్నాక్స్ కింద అయితే కూడా పెట్టాను. ఇవాళ అయితే పల్లి ఉండ మార్నింగ్ అడిగాడు కదా మా బాబు క్యారెట్ కావాలి అని. సో ఇంక అందుకని మళ్ళీ క్యారెట్ అయితే ఒకటి కోసి మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టాను. సో ఇంకా ఫైనల్లీ పిల్లల్ని కూడా రెడీ చేశానండి.
స్నానం చేపించి రెడీ చేశాను. మా బాబుకి సాక్స్లు వేసుకొని షూస్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నువ్వు వేయొద్దు మమ్మీ నేనే వేసుకుంటాను వేయొద్దు అంటాడు. కానీ షూస్ వేసుకోవటం వాడికి తెలియట్లేదు. కూర్చొని వేసుకోవాలని ట్రై చేస్తాడు కానీ అది కుదరదు కదా కూర్చొని వేసుకోవటానికి. ఇంకా అందుకని చెప్పి పైకి లేసి వేసుకోలక్కి అని చెప్పగానే సరేలే అని చెప్పి లేసేసాడు. ఇంక ఈలోపు నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను. స్నానం చేసి నేను కూడా అయితే ఫ్రెష్ అయ్యాను. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వద్దామని చెప్పి అయితే ఫ్రెష్ అయ్యాను. సో ఇంక ఈలోపు అయితే ఇంకా మా మామయ్య గారు అయితే వచ్చారు. మా మామయ్య గారు వచ్చి నేను వదిలిపెట్టి వస్తాలే నేను తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాలే అని చెప్పాడు. ఇంకా మా లక్కీ బాబు కూడా నువ్వే రా తాత మమ్మీ నువ్వు వద్దు మమ్మీ నువ్వు వద్దు అన్నాడు. సో ఇంక అందుకని చెప్పి అయితే నేనైతే వెళ్ళట్లేదు. ఇంకా మా మామయ్య గారు అయితే వదిలిపెట్టి వస్తానని చెప్పి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మా మామయ్య గారు ఉంటే లక్కీ గడ అస్సలు ఇంకా మమ్మల్ని పట్టించుకోడండి. వాళ్ళైతే వెళ్తున్నారు. తర్వాత ఫైనల్లీ నేను కూడా అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ దాకా ఏం పని అయితే ఉండదు కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.